అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. భువనేశ్వరి అమ్మవారు ఎలా ఆవిర్భవించింది, ఆవిడ కథ వృత్తాంతం ఏమిటో ఈ వీడియోలో చెప్పుకుందాం. అసలు భువనేశ్వరి అమ్మవారు అంటే ఎవరు? భువనేశ్వరి అనగా పార్వతీదేవి. భువనేశ్వరి పరమమైనది, శాంతిమయమైనది, కాళీ తార సుందరీల ప్రకాశమునకు భువనేశ్వరి తెర వంటిది. దశమహావిద్యలు వామ కౌల సాంప్రదాయములకు చెందినది. వామ కౌలములు సిద్ధపురుషులకే కానీ సామాన్యులకు కాదు. పరమదేవత అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలనుకుంటే సాంప్రదాయ పరంపరాగతంగా వస్తున్న ఆ దేవీ యంత్ర మంత్ర తంత్ర పూజ కల్పనాసారము విధి విధానం తెలుసుకుని అర్చించి దేవీ కృపకు పాత్రలు కావలసి ఉంటుంది. మహామాయ అయిన భువనేశ్వరీదేవి. భువనేశ్వరి అనగా విశ్వమంతటికి మహారాజ్ఞి. దశమహావిద్యల్లో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవిది. ఉదయించే సూర్యుడు లాంటి కాంతితో ప్రకాశించే ఈ మాతకు భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి. ఈ విద్యను ఉపాసిస్తే ఆ సాధకుడికి 3వ కన్ను తెరుచుకుంటుందిట. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు రాజ్యాధికారాన్ని, సమస్త సిద్ధుల్ని, సకల సుఖ భోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. భువనేశ్వరి బీజం హ్రీం. దీనినే మాయా బీజం అని అంటారు. మంత్రశాస్త్ర పరిభాషలో హృల్లేఖ అని అంటారు. సమస్త భువనాలకు అధీశ్వరి అయిన ఈ దేవత ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తుంటుందట. కిరీటం మీద చంద్రగల, 3 కన్నులు, చిరునవ్వు ఆమెకు అలంకారాలు. 4 చేతులలో పాశాంకసాలను, వరద భయముద్రలను దాల్చి ఉంటుంది. ఈమె పరమ శాంతి స్వరూపిణి. పరమాం శాంతిం కామయమానో భువనేశ్వరి ముపాసిత. సర్వజీవులు అంతిమంగా కోరేది శాంతి. శృంగార వీరాది సమస్త రసాలు స్థాయి భావంను చేరుకోవాలంటే సుప్రకాశానంద చిన్మయమైన సమస్థితిని పొందాలి. ఆ సమములో ఆనందం ఉంది. ఆ ఆనందం ప్రేమకు లక్షణం. ఆమె సమస్త విశ్వాన్ని ప్రేమతో చూస్తూ ఉంటుంది. అందుకే ఆమెను ఋషులు ఇలా స్తుతించారు. దయామయమైన ఆమె చూపుల వల్ల భక్తులు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారు. త్రిమూర్తులు ఆమె చేతనే సృష్టించబడినారు. బ్రహ్మకు సృష్టి శక్తిని, విష్ణువుకు స్థితి శక్తిని, మహేశ్వరునకు సంహార శక్తిని ఆమె ప్రసాదించిందిట. త్రిమూర్తులకు అతీతమైన ఒక మహాశక్తిగా భువనేశ్వరిని భావించవలసి ఉంటుంది. తనను ఉపాసించే వారికి ఆమె ఇంద్రియ విజయాన్ని ప్రసాదిస్తుంది. జీవులలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనే ఏనుగును అంకుశంతో లొంగ తీసుకున్నట్లుగా వాటిని లొంగదీసి శాంతిని ప్రసాదిస్తుంది. హ్రీంకార బీజరూపిణిగా, మహామాయగా, శక్తిగా ఏకాక్షరిగాని త్యక్షరిగాని స్వీకరించి సంప్రదాయ క్రమంలో సాధన చేస్తే భువనేశ్వరీకరణ తప్పక కలుగుతుంది. హ్రీంకార బీజాక్షరి హ్రీంమయీ దేవి అభయవరద హస్తిని, పాశాంకుశధారిణి, శ్రీచక్రవాసిని, బాలపీఠ అధిరోహిణి, మాతామతృమయీ, అమృతమయీ, ఆనందమయీ, అనంతమయీ, మాతా కాలాకరణి, మాతా దేహి దేహి తక్షణం త్రికాల జ్ఞానం, మాతా దేహి తక్షణం అష్ట ఐశ్వర్యం, మాతా దేహి తక్షణం యత్న కార్యసిద్ధి, మాతా దేహి దేహి వరప్రసాదం దేహి. శివశక్త్యాత్మకమైన హ్రీం మంత్రాక్షరాలన్నింటినీ తలమానికమైనది. పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్తంతయు ఆమె హిరణ్య గర్భంలో ఇమిడినట్లే తంత్రమంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండపిండ బ్రహ్మాండాలన్నింటికీ ఆశ్రయం. లలితా త్రిశతి నామాలు పంచదశ మంత్రాన్ని ఆశ్రయించి చెప్పబడినవి.
ఈ పంచదశ మంత్రం పరాశక్తి యొక్క విశిష్ట రూపం. ఈ పంచదశ మంత్రం 3 ఖండాలుగా ఉంది. త్రిశతి నామాలకి పంచదశ మహామంత్రానికి అవినాభావ సంబంధం ఉంది. హ్రీంకారం పంచదశ మంత్రానికి హృదయంగా భావించే బీజం. జీవన గమనం సమస్యలు లేకుండా నడవడానికి అందరి హృదయాల్లో ఆకాశదీప శిఖవలే విరాజిల్లుడుకు పరాశక్తి బ్రహ్మస్వరూపిణి హ్రీం బీజం ఎంతో అవసరం. శ్రీ లలితా సహస్రనామంలో కొన్ని నామాలను ఒక సమూహంగా చెప్పడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశిష్టత కూడా ఉంది. ఈ ప్రకారంగా 1000 నామాల్లో అనేకానేక విశిష్టాలు పొందుపరచబడ్డాయి. ఉదాహరణకు మొదటి 5 నామాల్లో పరమేశ్వరి ప్రాదుర్భావాన్ని వివరిస్తే, ఆ తదుపరి ఆ తల్లి స్వరూపాన్ని మరో చోట జగన్మాత సూక్ష్మ రూపాన్ని వర్ణించారు. అదే పంచదశి మహామంత్రం. ఇంకో చోట శ్రీచక్రాన్ని వివరించారు. మరికొన్ని నామాల్లో ఆ పరదేవత యొక్క అర్చనా విధానాలను, ఆచారాలను, చతుషష్ఠి పూజా విశేషాలను వివరించారు. అందుకే 21 మించిన అక్షరాలు ఉన్నందునే ఖడ్గమాలగా వ్యవహరిస్తాం. లలితా త్రిశతిలో 3వ హ్రీంకారాన్ని గురించి చేసేటప్పుడు పరమేశ్వరి హ్రీంకార కోసాశిలత అని స్తుతించబడుతుంది. అంటే ఖడ్గము, అశిలత అంటే ఖడ్గధారి. హ్రీంకారం అనే కోశంలో ఆమె ఖడ్గము తన భక్తులకు కలిగే రాగద్వేషాలను, బాధలను, దుఃఖాలను ఖడ్గంతో ఛేదిస్తుంది అని అర్థం. అందుకే ఈ తల్లిని దేవి ఖడ్గమాలుగా కూడా స్తుతిస్తూ ఉంటాం. ఈ వీడియో నచ్చితే మీ అందరికీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.